సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి దేవస్థానానికి అఘోర రూపంతో ఓ మహిళ నగ్నంగా దేవస్థాన దర్శనానికి వచ్చింది. దర్శనానికి వచ్చిన మహిళ ఎవరితోనూ మాట్లాడకుండా తన పనులు తాను చేసుకుంటూ దేవస్థాన వీధుల గుండా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ అఘోర భక్తుల కంటపడింది. దేవస్థానానికి వచ్చిన అఘోర మహిళను చూసి అక్కడ భక్తులు షాక్ అయిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. గత రాత్రి సిద్దిపేట జిల్లా చంద్రవెల్లి దేవస్థానం సమీపంలో ఉన్నటువంటి కృష్ణపేట గ్రామానికి ఒక టెంపుల్ కు ఒక మహిళ నగ్నంగా అక్కడికి రావడం జరిగింది. సో మా ఇతరులు వీడియో తీసిన ఫోటో తీసిన ఆమె అది చెప్పింది. అలాగే అయితే ఆమె ఒక యాత్ర లాగా తన సొంత డ్రైవింగ్ చేసుకుంటూ దేశవ్యాప్తంగా తిరుగుతున్నారని చెప్పింది. సో మనిషి ఏదైతే ఈ ప్రకృతిని అభివృద్ధి పేరుతో ధ్వంసం చేస్తా ఉన్నారు, సనాతన ధర్మం నాశనం అయిపోతా ఉంది, మనమంతా మనుషులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ వరదలు కావచ్చు, ప్రకృతి చేసేటటువంటి ఈ విధ్వంసం కావచ్చు, ఇదంతా మనిషి అభివృద్ధి పేరుతో చేస్తా ఉన్నాడు. మనమంతా దీన్ని అభివృద్ధి పేరుతోటి కాకుండా సనాతన ధర్మాన్ని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం అంటూ కూడా చాలా మందికి అక్కడ నిలబడి ఒక లెక్చర్ లాగా ఇచ్చే కామెంట్ చేస్తా ఉంది. ఈ రోజు ఉదయం ఏదో మల్లికార్జున ఆలయానికి వచ్చి అక్కడ దర్శనం చేసుకుని ప్రస్తుతానికి వెళ్ళిపోయింది. ఈయన చెప్పినటువంటి మెసేజ్ ఏంటంటే, దేశవ్యాప్తంగా నేను తిరుగుతున్నాను, ప్రకృతిని మనం కాపాడుకోవాలి, అలాగే అభివృద్ధి మనిషి ధనార్జన ధ్యేయంగా బతుకుతున్నారు, ఇదంతా మార్పు రావాలి, మార్పు వస్తేనే భావితరాలకు మన దేశ ఔన్నతి ఏముంది, దేశంలో ఉన్నటువంటి సంపద ఏముంది, ఇదంతా కాపాడుకోగలుగుతాము అని చెప్పేసి కూడా ఒక మెసేజ్ లాగా అందరికి చెప్తా ఉన్నట్టుంది. సో పోలీసులు అక్కడ పోయి నగ్నంగా జరుగుతుంటే ఏంటి అని చెప్పినప్పుడు ఆమె సుమారుగా ఒక మహిళ ఉండి దేశవ్యాప్తంగా జరిగిన అంశాలు చెప్తూ ఒక 8-9 భాషలలో అనర్గళంగా మాట్లాడినట్టు మనకు కొంత సమాచారం అందుతుంది. సో ప్రస్తుతానికైతే ఆమె దర్శనం ఈ ఆలయంలో దర్శనం చేసుకుని మా తిరుగు ప్రయాణము హైదరాబాద్కి వెళ్ళినట్టు మనకు సమాచారం ఉంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ. అక్కడ